అదేవిధంగా గత 2.5 ఏళ్ళుగా సార్ ఆల్రెడీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో అంతకన్నా బల్క్ శాంపుల్ ఏ సర్వే తీయదు నాకు తెలిసి 11 డిస్ట్రిక్ట్స్ని కవర్ చేస్తే జరిగాయి. కానీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎంత వ్యతిరేకత ఉన్నా 140 సీట్స్ రాబోతున్నాయి నాకు, కానీ ప్రతి ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యేని కలిసినా ఇదే మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశగా సర్వేలు కూడా చేయొచ్చు, ప్లాంటెడ్ సర్వేస్ కావచ్చు, ఏవైనా. అంత కాన్ఫిడెంట్ ఏంటంటారు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్? సూట్ కేసులు ఏమన్నా చేపిస్తాయండి. సూట్ కేసు సర్వే అండి అది, పబ్లిక్ సర్వే కాదు, సూట్ కేసు సర్వే. ఒక సూట్ కేసు ఇస్తే 100 సీట్లు, 2 సూట్ కేసులు ఇస్తే 140 సీట్లు చెప్తారు. 3 సూట్ కేసులు ఇస్తే 170 కూడా చెప్పేస్తారు. వాళ్ళ పంట పండింది, సర్వే బ్యాచ్ పంట పండిందండి. అలా కాసు కూర్చుంటారు దుకాణం, మార్వాడి షాపుల్లాగానే. అరే భాయ్ మాకు ఇలాగ ఇవ్వాలి అంటే మీకు ఎంత కావాలి అని చెప్పి డబ్బులు తీసేసుకుంటారు, ఇచ్చేస్తారు అంతే. మీకు సర్వే అవసరమా దీనికి? గత సంవత్సరం 1 year బ్యాక్ ఒక సర్వే భారత ఎన్నికల కమిషన్ ఒక సర్వే చేసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు స్పష్టంగా చెప్పారు జనం. వాళ్ళ వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళ ఈ దొండపాళెం బ్యాచ్ ఉంది, పోలీసు వాళ్ళు అందరూ సిగ్గు లేకుండా పనిచేశారు. అటు పక్కనే దొంగోట్లు వేయించుకున్నారు. ఈ పెద్దిరెడ్డిది ఇలాంటి వాళ్ళందరూ కూడా వీర విహారం చేశారు. అయినా సరే చీత్తు అని చెప్పి పూసేశారు కదా జనం. పట్టభద్రులు ఇంట్లో పేదవాళ్ళు ఇంట్లో పట్టభద్రులు ఉంటారా ఏంటండి? ఆ ఓటర్లు మాకు సిగ్గు లేకుండా మా ఓటర్లు వేరే అన్నమాట. ఆల్రెడీ 1 year బ్యాక్ సర్వే వచ్చింది, బ్రహ్మాండమైన సర్వే. రేపు అసలు సర్వే అవుతుంది. రేపు అది ప్రీ పోల్ సర్వే, ఇది పోస్ట్ పోల్ సర్వే. రేపు పొద్దున ఫలితాల రూపంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి రావయ్యా అని చెప్పేసి పాటలతో పాటు వేస్తారు, మీరు టీవీలో వేస్తారు. రేపు టాటా బై బై ఇక సెలవు అని చెప్పేసి వస్తుంది. కాబట్టి ఇప్పటికే మీ పని మీరు చేసుకోవాలి, ప్రచారం చేసుకోవాలి. ఇక మేము ఇది చేద్దాం అనుకుంటున్నాం, ఇక వీడు దొంగోడిని దొబ్బేశాడు, ఇంత అరాచకం చేశాడు అని చెప్పుకుంటే చాలు. ఈ సీట్లు పోయినాడు అది గుర్తుకొస్తుంది. ఈ విమానం మూత ఎక్కిపోయినాడు తెలవదా? జరిగిన సంఘటనలో జరిగిన దుర్మార్గాల గురించి చెప్తుంటే ఆ బాధితులు ఎవరున్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు. వద్దురా బాబు వీడని ఒకవేళ మర్చిపోయినా ఆ గాయాన్ని మీరు కెలికి చూపించాలి వాళ్ళకి. సుధాకర్ గారు, డాక్టర్ సుధాకర్ గారిది ఒకసారి మళ్ళీ చెప్పాలి, శిరోమండనం మళ్ళీ చెప్పాలి. ఎందుకు మర్చిపోతారండి? ఆ ఎమ్మెల్సీని తరిమి కొట్టారు నిన్న. వాడికి ఆ చేయకుంటే కొట్టేవాళ్ళు. కూర్రకి జాయిగా జారుకున్నాడు, తెలివైనడు. ఇంత కళ్ళ ముందు కనపడుతున్న సర్వే సిగ్గులేదా? సర్వే ఇచ్చేవాడికి తీసుకుని వాడికి కళ్ళ ముందు మనకు కనపడుతుంది కదా, మళ్ళీ సర్వే కావాలా దీనికి? అలాగని చెప్పి వీళ్ళు అతి విశ్వాసానికి పోకూడదు. రెస్టారెంట్ సీట్లు ఇవ్వకూడదు. వీళ్ళు గందరగోళం, వీళ్ళు స్వయంగా కొన్ని గందరగోళం చేసుకున్నారు. ఒక 10 సీట్ల దగ్గర వీళ్ళు గందరగోళం చేసుకున్నారు. పొత్తుల్లో సీట్లు కానీ వీళ్ళు స్వయంగా ఇచ్చిన సీట్లు కానీ. దాన్ని సరి చేసుకునే అవకాశం ఇంకా రోల్ ఆన్ టైము వాడు సరి చేసుకోవచ్చు. నామినేషన్కే లాస్ట్ కదా చూసుకునేది, 28 ఎప్పుడో లాస్ట్ కదా నామినేషన్. కాబట్టి వాళ్ళు సరి చేసుకోవచ్చు. సరి చేసుకుంటామంటే వద్దురాబాబు నీకు బాగోలేదు పరిస్థితి అని చెప్పి మార్చుకోవచ్చు. వీళ్ళకి అంది వచ్చిన అవకాశం టీడీపీకి, కూటమికి. ఎలాగంటే ఎవడో దిక్కుమొక్కు లేనోడికి ఇచ్చేసినా కానీ అతని మీద వచ్చిన నిరసనలు అవి చూసిన తర్వాత పిలిచి ఇద్దరిని కూర్చోబెట్టి పని నీకు ఛాన్స్ ఇచ్చావు, నీకు బాగోలేదు పరిస్థితి ఇలా ఉందా కాబట్టి నువ్వు మూసుకుని అతను పని చేయి, నీకేమైనా ఉంటే చూస్తామని చెప్పాలి. చెప్తున్నారు అలాగా. ఆయన సరి చేసుకుంటున్నాడు. మనకే తెలిసిపోయినాడు, ఆయన తెలీదా? మనకన్నా ఎక్కువ నెట్వర్క్ ఉంటుంది వాళ్ళకి. ఇంచు టు ఇంచు వచ్చేస్తుంది. ఆ సీటు పొందిన నాకు బాగానే ఉందని చెప్పి నోరు మూసుకో అని చెప్పి ఆయన చెప్తాడు. కాబట్టి ఇదంతా కూడా ఒక రకమైన ఆందోళన ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తాలూకు హింసని, అతని పట్ల జుగుప్స కలిగి ఇతను మళ్ళీ రాకూడదురా బాబు అని కోరుకున్న వాళ్ళకి బిక్కుమంటూ ఉంటారు. ఈ గంట గడిస్తే చాలు అన్నట్టు ఉంటుంది వాళ్ళకి. ఈ 40 రోజులు అలా గడితేరా బాబు అనుకుంటున్నారు. వాళ్ళందరికీ ఆందోళన ఉంటుంది. ఆ ఆందోళన అలాగే మెయింటైన్ చేస్తా ఓటు కూడా వేయించాలి. మీరు వేయాలి, ఇంకో నలుగురికి చెప్పాలి. 100 మందికి చెప్పలేకపోవచ్చు, 1000 మంది చెప్పలేకపోవచ్చు, ఒకరికి చెప్పగలుగుతావు కదా కాళ్ళు చేతులు పట్టుకుని. అలాగే నలుగురికి నీ సమయాన్ని వెచ్చించి నలుగురికి నీ దండంలో బాబు ఎదురు నా కోసం ఈసారి వాడు వద్దురా బాబుని బతిమాలకుండా ఎవరిని బతిమాలాలి? గతంలో ఆడు పోటేసిన బతిమాలుకోవాలి. సింపుల్. ఇది ఈ టెన్షన్ అంతా కూడా నాలటోడికి ఫోన్ చేసి నన్ను దొబ్బడం కంటే మీరు ఆ పని చేస్తే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.